హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో ఎందుకంటే ఫైనల్గా మంతనాస్ మస్తీ అయితే మానిటైజ్ అయిపోయింది సో ఇది జస్ట్ బికాజ్ మీ అందరి సపోర్ట్ వల్లనే అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈరోజు నేను ఒక మంచి ఫేమస్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే మనం చిన్నప్పుడు చాలామంది హాలిడేస్కి వాటికి అమ్మమ్మల దగ్గరికి నానమ్మల వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం కదా సో వాళ్ళకి ఏంటంటే ఓపిక ఎక్కువ లైక్ మనలాగా మిక్సీలో వేసి మసాలాస్ అలా చేయకుండా వాళ్ళు బాగా చేతితోటి నూరి వండేవాళ్ళు సో ఆ టేస్ట్ అంతా డిఫరెంట్ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో మనం ఇప్పుడు ఆ టేస్ట్ని ఇప్పుడు చూడాలి అని అనుకుంటే మనకు ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఎవరు మనం ఇప్పుడు ఆ రోళ్ళు యూజ్ చేయట్లేదు కాబట్టి సో నేను అదే ప్రాసెస్లో ఒక మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అది ఏంటంటే పందెం కోడి అండి జనరల్గా నాటుకోడిలోనే పందెం కోడి ఒక టైప్ కాకపోతే ఏంటంటే నాటుకోళ్ళన్నీ జనరల్గా ఇళ్ళ దగ్గర పెంచుకుంటూ ఉంటారు బట్ పందెం కోడి ఏంటంటే ఇంత కేర్ తీసుకుని జనరల్గా ఏంటంటే అది పెంచుతారు కదా అక్కడికి బయట నుంచి బయట వాళ్ళని కూడా ఎవరిని తొందరగా అలౌ చేయరు వాళ్ళు ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ వాళ్ళు అంత జాగ్రత్తగా పెంచుతారు వాటిని అండ్ నేను ఈసారి మీకు హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను మీకు చూపిస్తాను అంటే వాటిలో రకాలు ఏంటి వాటిని ఎలా పెంచుతారో ఏంటి అని డెఫినెట్గా నేను మీకు అది వీడియో చూపిద్దామని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఇది ఏంటంటే మాకు రిలేటివ్ పంపించారనమాట భీమవరం నుంచి సో అది నేను ఇప్పుడు వండుదామని చూస్తున్నాను అండ్ ఈ పందెం కోడి కూడా విత్ కాంబినేషన్ ఆఫ్ వంకాయ కూడా టైప్స్ ఉంటాయి సో ఇప్పుడు నేను యూజ్ చేసేది పెన్నాడ వంకాయ మీరు నార్మల్గా షాప్స్కి వెళ్ళినప్పుడు పెన్నాడ వంకాయ అంటే వాళ్ళు ఇస్తారు మామూలు వంకాయ ఏంటంటే కొంతమందికి తినేటప్పుడు కానీ అలాగా చేతులు ఇచ్చింగ్ అలా వస్తుంటాయి కదా ఈ పెన్నాడ వంకాయకి అలా ఉండదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ వంకాయ కర్రీ వండుకోవాలన్నా బాగుంటుంది అండ్ ఇలా కాంబినేషన్స్తో వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు చూడండి నేను పందెం కోడి విత్ పెన్నాడ వంకాయ కాంబినేషన్తో మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను సో నేను మీకు ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మసాలా మనం పేస్ట్ చేస్తామో దానికి ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ఆనియన్స్ అండి 2 పెద్దవి తీసుకున్నాను 1/2 kg చికెన్కి 2 పెద్ద ఆనియన్స్ ఒక 2 చిన్న పీసెస్ మన పచ్చి కొబ్బరి అండ్ కొద్దిగా వెల్లుల్లి అండ్ అల్లం ముక్కలు అండ్ కొద్దిగా జీలకర్ర అంటే ఆల్మోస్ట్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ గసగసాలు అండ్ 2 స్పూన్స్ ధనియాలు ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ 3 ఇలాచీలు తీసుకున్నాను ఇక్కడ మీరు చూస్తే లవంగాలు నేను ఎక్కువ వేసాను అనుకుంటారేమో యాక్చువల్గా పందెం కోడి ఎంత ఘాటుగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది జనరల్గా అయితే మీకు ఒక 4-5 అలా తీసుకుంటే సరిపోతుంది అంటే ఎక్కువ స్పైస్ తినలేని వాళ్ళకి మా ఇంట్లో మేము ఎక్కువ స్పైస్ తింటాం ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఆల్మోస్ట్ 8-10 తీసుకున్నాను సో మీకు అయితే ఈ కర్రీకి ఒక 4 తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ స్పైస్ వద్దు అనుకునే వాళ్ళ కోసం సో ఇప్పుడు నేను ఇదంతా కూడా పేస్ట్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానంటే ఇది రోల్ యూజ్ చేసి చేస్తున్నాను పేస్ట్ చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళందరూ మనకి ఇలా రోల్లో నూరేవాళ్ళు అది మనకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ టైం ఉన్నదని మిక్సీ యూజ్ చేస్తున్నాం సో ఇది ఓన్లీ ఏంటంటే మనం చట్నీస్కి వాటికి కూడా రోటి పచ్చళ్ళకి వాటికి కూడా యూజ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి దీంట్లో ఏముంటుందో మనకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది దీంతో అండ్ ఇది కాకుండా ఇది నేను తీసుకున్నాను 1/2 kg అంటే ఆల్మోస్ట్ 1/2 kg ఉంటుంది పందెం కోడి 1/2 kg అండ్ ఇంకా కావాల్సినవి ఏంటంటే పచ్చిమిరపకాయలు ఒక 4-5 అండ్ ఎండుమిర్చి ఒక 4 కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అండ్ కొద్దిగా జీలకర్ర అండ్ నేను మీకు ఇది కాకుండా చెప్పాను కదా పెన్నాడ వంకాయలని ఇవే అండి పెన్నాడ వంకాయలు సో మీరు ఒక షాప్లో చెప్తే వాళ్ళే చెప్తారు పెన్నాడ వంకాయ అంటే వాళ్ళందరికీ చాలామందికి ఐడియా ఉంటుంది అండ్ ఇవి నేను ఒక 4-5 తీసుకున్నాను ఇది కాంబినేషన్తో వండుతున్నాను ఇన్ కేస్ ఈ కాంబినేషన్ అంటే వంకాయలు ఇష్టపడని వాళ్ళు ఇది స్కిప్ చేసి కూడా వండుకోవచ్చు బట్ ఇది బాగుంటుంది కాబట్టి నేను దీంతో వండి నేను మీకు చూపిస్తున్నాను ఈరోజు ఈ అల్లం ముక్కలు ఏంటంటే డైరెక్ట్గా వేస్తే రాదు కాబట్టి మనం ఒక్కసారి కొంచెం ఇట్లా దంచి తర్వాత కంటిన్యూ చేస్తే మీకు ఫాస్ట్గా అవుతుంది ఇందులో నేను ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను
మసాలా సో నేను కర్రీ స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్. సో వంకాయలన్నీ ఒకసారి వేస్తున్నాను, ఒక 2 minutes ఫ్రై చేసి తీసేద్దామని. తీసేస్తున్నాను లైట్గా మగ్గిన తర్వాత, ఎందుకంటే మనకు వంకాయకి అంత టైం పట్టదు. దట్టు ఇవి ఏంటంటే చాలా లేతగా ఉన్నాయి. సో ఒక 2 minutesలో మనకు మగ్గిపోయాయి. చూడండి, మగ్గిపోతే మనకి ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర అండ్ కొత్తిమీర. మనం కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో కర్రీ అయిపోయే టైంకి మళ్ళీ వేస్తాము. సో ఇది కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇంకా మనం నార్మల్గా అల్లం వెల్లిపాయ పేస్ట్లో వేస్తారు కదా నాన్ వెజ్ కర్రీస్కి ఈ టైంలో. సో మనం అవన్నీ పేస్ట్లో వేసేసాం కాబట్టి మళ్ళీ మనం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఆల్మోస్ట్ కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా. సో ఇందులో మనం ఇందాక నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 5-10 minutes ఫ్రై చేసుకుంటే ఆయిల్లో. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, ఫ్రై అయ్యింది అని తెలియాలి అని అంటే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇందులో అసలు ఆయిల్ సరిపోయినట్టు కనిపించట్లేదు కదా. సో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అలా అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మధ్యలో ఫ్రై చేస్తూ ఉండాలి, అంటే మధ్యలో కదుపుతూ ఉండాలి ఫ్రై చేసినప్పుడు, ఎందుకంటే అంటుకుపోతూ ఉంటుంది. అండ్ ఇదైతే ఫ్రై అవుతూ ఉంటే మాత్రం స్మెల్ సూపర్గా ఉంది, అందుకని కలుపుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ గరిటెలు వాడుతున్నానని చాలామంది అడిగారు, నువ్వేంటి ఈ గరిటెలు వాడుతున్నావని, మా సిస్టర్స్ వాళ్ళంతా. సో ఇది వాడడంలో ఒక పెద్ద ఇదే ఉందండి. పెళ్ళైన కొత్తలో ఇలా కర్రీస్ వండటం మనకు చాలామందికి రాదు కదా, కూరలు కానీ ఏదైనా బిర్యానీ చేయటం. నేను ఇలా కదిపేసి అలా పెట్టేసి అటు వచ్చేసి మర్చిపోయి ఇలా పట్టేసుకునేదాన్ని. సో అలా చాలాసార్లు చేతులు కాల్చుకున్నాను. సో అప్పటి నుంచి అలాంటి ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఈ గరిటెలు వాడడం స్టార్ట్ చేశాను. సో మీరు మ్యాక్సిమం ఏ రెసిపీ చూసినా ఖచ్చితంగా ఇదే గరిటె ఉంటుంది, ఇలాంటి గరిటెలే ఉంటాయి. ఆల్మోస్ట్ 8-9 ఉన్నాయి ఇంట్లో. ఇంకోటి ఏంటంటే, మనం నాన్ స్టిక్ వాడినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చింది వేరే ఉంటుంది కదా గరిటి, అదే వాడాలి. అండ్ నార్మల్ వీటికేమో మనం స్టీల్వి వాడతాము. ఇవైతే దేనికైనా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేయచ్చు. సో అందుకని, అండ్ తక్కువ రేటు కూడా, ఒక్కటి ఆల్మోస్ట్ 35 రూపీస్ ఎంత ఉంటుంది అంతే. సో అందుకని నేను ఈ చెక్క గట్ల ఎక్కువ వాడుతున్నాను. సో ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం ఫ్రై అవుతుంది. సో ఇంకొక 2 minutes అయితే మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అండ్ మొత్తం ఫ్రై అయిపోయినట్టే. ఇంకప్పుడు మనం చికెన్ వేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 50% ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అండ్ కారం వేస్తున్నాను. కారం అది మీ ఇష్టం అండి, అంటే స్పైస్ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, స్పైస్ తినే వాళ్ళు తక్కువ, తినని వాళ్ళు తక్కువ. సో మ్యాక్సిమం 90% ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తున్నాను, ఎందుకంటే చికెన్ వేసిన తర్వాత కూడా మనము వెంటనే వాటర్ పోయాం కదా, ఫ్రై అవ్వాలి కదా, అందుకని వేసేసి ఫ్రై చేస్తాను. ఈ చికెన్ కూడా మేము సాల్ట్ వేసి వాష్ చేసాము.
సో ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ ఓన్లీ పైన మూత పెట్టేసి వాటర్ పోయకుండా ఒక 2 మినిట్స్కి ఒకసారి కదుపుతూ ఒక 5-10 మినిట్స్ వరకు దీన్ని ఇలా మగ్గనిద్దాం. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం. వాటర్ ఒకసారి పోసిన తర్వాత బాయిల్ అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. సో ఇది ఒక్కసారి బాయిల్ అయ్యాక మనం కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దాం. అప్పుడు ఆఫ్ చేసిన తర్వాత కూడా కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఉడికే టైంలో మనం ఇందాక ఒక్కసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి అప్పుడు వేసేద్దాం. ఎందుకంటే జనరల్ ఇప్పుడు వేస్తే ఏంటంటే అది అంతసేపు బాయిల్ అవ్వక్కర్లేదు కదా, అందుకని ఇప్పుడు వేయట్లేదు. సో ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా, నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉంచేద్దాం. సో ఇది ఆల్రెడీ ప్రెషర్ వెళ్ళిపోయినట్టుంది, చూద్దాం. సో గ్రేవీ అయితే మరీ ఎక్కువ ఏమీ లేదు కాబట్టి మనం ఫుల్లోనే పెట్టేసేయచ్చండి. అండ్ ముక్క కూడా ఉడికిందో లేదో మనం ఇక్కడే చూసేయచ్చు. సో ముక్క కూడా ఉడికింది. సో ఇందులో నేను మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టిన వంకాయలను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వంకాయ మనకి ఎక్కువ టైం పట్టదు ఉడకటానికి. సో ఓన్లీ మనం ఏంటంటే ఈ గ్రేవీ కొంచెం దగ్గరికి వచ్చే వరకు అలా ఉంచేద్దాం. అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 2 స్పూన్స్ కసూరి మేతి వేస్తున్నాను. ఇట్స్ టైమ్ టు టేస్ట్. యమ్మీ యమ్మీ కర్రీ, పందెం కోడి కర్రీ విత్ పెన్నాడ వంకాయ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అండ్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.